ఏమన్నా నేను మీ చుట్టాల అబ్బాయి వచ్చేసాను మీ ముందుకు ఇంకో కొత్త వీడియో తెచ్చేసాను. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. సర్లే వచ్చే కానీ విషయం ఏంటో చెప్పే అంటారా? చెప్పేద్దాం తినేసుకోండి. ఈ రోజు ఐటీ కాలేజ్ లో ఎంసీఏ జూనియర్స్ కి సీనియర్స్ కి కలిపి ఫ్రెషర్స్ కమ్ ఫేర్వెల్ పార్టీ అనమాట. అది మ్యాటర్. దానికి సంబంధించింది ఈ పోస్టర్ అనమాట. అబ్బా బాబు బాగా యాక్టివ్ ఉన్నాడు. ఎవరండి అంటారా? జూనియర్స్ అంటే బాబు మొత్తం ఇలా హ్యాండిల్ చేశారు మొత్తం ఈవెంట్ ని. అంతా మీకు హ్యాండ్స్ ఆఫ్ కుర్రలు బాగా చేశారు. ఈవెంట్ మాత్రం స్టేజ్ బాగుంది కదా, బలూన్ కట్టేశారని చెప్పేసి బర్త్డే అనుకుంటారా? మాకు కాదంటే ఫ్రెషర్స్ కమ్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన స్టేజ్ అదే. ఈవెంట్ పేరు వచ్చేసి క్రిస్యాండో. అక్కడ అమ్మాయిని చూసించాలే కానీ దాని మీనింగ్ ఏంటో తెలిసి కింద కామెంట్ కొట్టండు. అందరూ బయటకి ఏదో వచ్చేసాం. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు పెద్ద ఫ్లెక్స్ ఇప్పించాం కదా మీకు క్రిస్యాండో అని చెప్పేసి పేరుతోటి. అది పై నుంచి వదులుతారంట దాన్ని చూద్దాం అని చెప్పేసి అందరూ వచ్చేసాం అనమాట. వచ్చి 10 నిమిషాలైనా వీళ్ళేమో ఫ్లెక్స్ వదలలేదు. నాకు చిరాకు వచ్చేసింది. చివరికి గాల్లోకైతే పొగలేసి కిందకైతే ఫ్లెక్స్ వదిలేసారు రా బాబు. మా వాళ్ళు తగ్గేది లేదంటూ పైన వెలిగించిందే కాకుండా కింద కూడా వెలిగించేసారు పొగ. ఆ తర్వాత సూర్యం నుంచి వచ్చే సెగ తట్టుకోలేక అందరూ పరుగులు తీశారు లోపలికి గబా. అందులో నొక్కను అనమాట. ఈ రోజు మన ఈవెంట్లో ఆటలు పాటలు కోతలు కేకలు ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. నేను చూపించేతాను, మీరు చూసండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టా పేజ్లో ఫాలో అయిపోండి. ఈ రోజు ఈవెంట్లో ఈడే యాంకర్ అన్న అక్కడ కష్టం తెలిసిందే కదా, నేను చెప్పడానికి మీరే చూసండి. ఆ చెక్తో పాటు మమ్మల్ని కూడా చెక్ చేసి లోపల పంపుతారంట. సో అర్జెంట్గా బయట దొబ్బేంట అన్నారు. మూసుకొని వచ్చేసాం మేము బయటికి. ఆ చెక్కింగ్ ఏంటి అనుకుంటున్నారా? స్టాంప్ కుదురుతున్నారండి చేతి గట్టిగానే. దాంతోపాటు అక్కడ బల మీద కనపడుతుంది చూసారా, అవి కొడుతున్నారనమాట. ఎందుకో ఈ పువ్వు మీకు ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. సో అన్నీ మూసుకుని ఆ లేచిన స్టాంప్ వేయించుకుని లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట. అంతే. మన జూనియర్ కుర్రోళ్ళు ఈ రోజు ఏదో గట్టిగా మోపు చేసేలాగా ఉన్నారు. ఈ ఎంట్రీ కళ్ళజోళ్ళు ఎట్టు వచ్చేసారు, స్టాంపులు అయితే గుద్దించేసారు చేతులకి. మన జూనియర్ కుర్రోళ్ళు ఇంకో ముచ్చి వచ్చేసి ఇదేనండో బాబు మంచి ఆటగాడే. మన జూనియర్లు అయితే ఎలక్షన్లో ఓటు మీద గుద్దే స్టాంపులు చేతి మీద గుద్దించుకుని మంచి స్టైల్గా ఫోటోలు చేసుకున్నారు. ఇందాక మన యాంకర్ గడ ఏమో చెక్ అన్నాడు. ఇప్పుడు ఏమో కో యాంకర్ ఏమో టెస్ట్ అంటుంది. ఇద్దరు కలిపి ఏం చెప్తున్నారు తెలుసా? అందరూ టెస్టులు రాసి సార్లతో చెక్లు చేయించేసుకుని మంచి మార్కులు తెప్పించేసుకుని సెమ్ములు క్లియర్ చేసేసుకుని ఎంసీఏ పాస్ అయిపోంటారా అని దాని మీనింగ్ అనమాట. ఏదో ఎటకరంగా అంటున్నాడో నిజం అనుకుంటారు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఈవెంట్ ఉన్నారని చెప్పేసి షోయింగ్కి చేతికైతే వాచ్ చేసింది కానీ దాంట్లో ఛార్జింగ్ లేదా. షూ కూడా మన కదా, మా తమ్ముడు గారు తీసుకొచ్చేసి పక్కన ఉందని చెప్పి. ఇక మన ఈవెంట్ స్టార్ట్ అయ్యే సమయం అసలు అయిపోయింది. సార్లు అందరూ వచ్చేస్తున్నారు. మన హాల్ అంతా కలకలాడిపోతుంది మన కుర్రోళ్ళతోటి. ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారం తెలిసిందే కదా. స్టేజ్ మీద కుర్చీలు వేసేసి సార్లు అందరినీ పిలిచేసి బుక్కీలతో వెల్కమ్ చెప్పేసి అందరినీ కూర్చోపెట్టేసి తర్వాత ఒక్కరితో స్పీచ్ ఇప్పించారనమాట. ఆ స్పీచెస్ కంటే ముందు ఈవెంట్ స్టార్ట్ చేయడానికి అయితే దీపం వెలిగించి స్టార్ట్ చేస్తారనమాట. తెలిసిందే కదా మనకి. ఆ తర్వాత అయితే దేవుడి పాట ఒకటి పాడాలి కదా. మరి ఆ పాట పాడడానికి మన యాంకర్ కమ్ సింగర్ బాబు అయితే రెడీగా ఉన్నాడు. ఈనండి మీరు మరి. ఆ తర్వాత నెక్స్ట్ సార్లు అందరూ స్పీచ్ ఇచ్చేసారు లైన్గా ఒకరి తర్వాత ఒకరు. ఆ పువ్వుని మన బాబు దేనికి వాడుతుందో తెలుసా? బాబు ఫేస్ అక్కడ చూసినట్టు ఉంది కదా, ఇందాక చూపించాం కదా, అగ్గిపొలించింది ఈడే. అక్కడ కుర్చీల వెనకాల దూరం చూసారా, దాన్ని అయితే తుడుతున్నాడు రోజు పువ్వుతోటి. అంత గొప్పడు మరి మనోడు. ఇప్పుడు మా ఎంసీఏ చూడైన రాజు సార్ స్పీచ్ అనమాట. వీళ్ళ గోల్లో చూసారా మూలకుండా మరి రాజేశ్వర్ అంటారా బాబు. స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక సమోసా 2 బిస్కెట్లు మన చేతికైతే ఇచ్చేసారనమాట. మన ఎంటర్టైనింగ్ క్యాండిడేట్ కూడా బిస్కెట్ కింద చేసుకున్నాడు పాపం. తీసేసుకున్నాడు మళ్ళీ. దాన్ని అయితే ఊదేస్తున్నారు. తినేస్తాడు ఏంటి తినలేదులేండి. తర్వాత ఆడకైతే మజీ ఇచ్చారనమాట. దాన్ని మొత్తం జురుకులు లాగేసి ఒక సుఖ కూడా ఉంచకుండానే. తర్వాత బాయ్స్కి గర్ల్స్కి కలిపి అంత అక్షరే పెట్టారు. మా వాళ్ళకి ఇచ్చిన అక్షరమో మా వాడు పాడిన పాట ఏంటో మీరేనండి. సీనియర్స్ అంటే మూల కదా మరి తగ్గేదేలే. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మీద ఒక సాంగ్ పాడారు అనమాట. నేను చెప్పడం కంటే మీరేనండి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ట్రూత్ ఆర్ డేర్ అనమాట. డేర్ తీసుకుని డేరింగ్ డైలాగ్ అయితే వదిలేసింది. ఏంటంటే మీరే ఏంటో మరి మన బాయ్స్ ఏమో తక్కువ. డేర్ తీసుకుని డ్యాన్స్ కట్టడానికి అయితే వెళ్ళిపోయారు. చూసాను మీరే.
నెక్స్ట్ ఇంకో డ్యాన్స్ ఉంది, అది చూసేయండి. అదే పాట మనం వాడితే ఎలా చూసేస్తారా? కాకపోతే నా సెల్ల వీడియో తీయమంటే మర్చిపోయి నేను, సో క్లారిటీ సరిగా ఉండదు ఏమనుకోకండి. అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను. నచ్చే కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మా క్లాస్ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసేయండి. అందరూ చిన్న చిన్న మొక్కలే పెడతాను, ఫుల్ వీడియోలు పెట్టాను, అదంటే స్టోరేజ్ లేదు ఏమనుకోకుండా. అలాగే కొంతమంది పర్ఫార్మెన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, ఆ టైంలో నేను వీడియో తీగిపోయి ఉండొచ్చు ఏదో కారణంతో. సో తిట్టుకోకుండా ఇంకా నా సోదా పెడతాను, డ్యాన్స్ చూసాను. అంతమంది అమ్మాయిలు ఒకే చోట చూస్తే మా అబ్బాయిలు ఏమైపోతారో చెప్పనా? తర్వాత మనకు అంత అదృష్టం లేదని రియలైజ్ అయ్యి మూసుకుని కూర్చుంటా అనమాట అన్నీ. అంతమంది అమ్మాయిలు పైన డ్యాన్స్ చేస్తుంటే కింద మా కుర్రోళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ఇది చూసి ఎవర్రా మీరంతా అంటారా? మగజాత హానిపించాలని గర్వంగా చెప్పుకునే రకాలం మేము. ఇప్పుడు మన కళావేదిక మీద క్యాట్ వాక్ జరగబోతున్నది. ఇక్కడ ఒక మీమ్ వేద్దాం అనుకున్నాను, ఆ మీమ్ నాకు దొరక్క నేనే చెప్పేస్తున్నాను. స్టార్ట్ చేయబే. మా ఊళ్ళో అందరికీ బొట్లు పెట్టి పిల్లలేమో ఒక్కొక్కరు గంటకు వస్తున్నారు. నేను అన్ని క్లిప్లు కట్ చేసుకుంటే పెడుతున్నాను వీడియోని. లాస్ట్ 2-3 నిమిషాలు అమ్మాయిల ఇన్వాల్వ్మెంట్ బాగా ఎక్కువైపోయింది కదా, మరి ఏం చేయలేం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, పెట్టక తప్పట్లేదు. ఇంకా మా సీనియర్స్ పాటలు ఆటలు అన్నీ అయిపోయినట్టే. మధ్యాహ్నం నుంచి అయితే మన పర్ఫార్మెన్స్ ఇంకోటి ఉంది, అది చూపిస్తాను తర్వాత. ప్రెసెంట్ అయితే గ్రూప్ ఫోటో దిగిపోతాం అందరు కలిపి. ఫోటో తీసేయడం అయిపోగానే ఇంకా లేట్ చేయకుండా నేను నా బ్యాచ్ లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అమ్మ బాబాయ్
సూరు బాబాయ్ పైనుండి కింద ఉన్న మమ్మల్ని సమటలు పెట్టించేసి చంపేద్దాం అనుకోండి. ఇక్కడికి భోజనం చేయడానికి వచ్చినట్టు లేదండి, మన కింద మనమే మంట ఎరిగించుకున్నట్టు ఉంది. తగలడిపోతుందిరా బాబోయ్. పైన ఫ్యాన్ తిరుగుతుంటే హాట్ వాటర్ కంటే హాట్గా గాలి వచ్చేస్తుంది అనుకోండి. ఇంకా మనం భోజనం విషయానికి వచ్చేస్తే ఫస్ట్ చేతికి ప్లేట్ ఇచ్చారు, తర్వాత బ్రెడ్ హల్వా పెట్టేశారు. నెక్స్ట్ ఇంకోటి స్వీట్ కార్న్ బిర్యానీ అంట. మన బాబుకి అమ్మాయిలతో పులిహోర కలపడం బాగా అలవాటైపోయి ఇక్కడ ఉల్లి చట్నీ కూడా కలిపేసి అందరూ కొట్టించేస్తున్నాను అనుకోండి. కాకపోతే నాకు ఉల్లి చట్నీ అలవాటు లేదు. ఒక కర్రీ పేరు వచ్చేసి పన్నీరు, ఇంకో కర్రీ పేరు నన్ను అడగండి, నాకు తెలియదు. ఇంకోటేమో పొటాటో ఫ్రై. అయితే మీకు తెలిసిందే, రైస్, సాంబారు, పెరుగు, దాంట్లో 2 పచ్చళ్ళు, అలాగే గొట్టాలు, అంతే. ఫుడ్ అయితే బాగుందండోయ్. ఆడవాళ్ళందరూ ఎక్కడ ఉంటే అక్కడ మీటింగ్ లేటారు కదా. ఇంకో నీళ్ళు తినేగానే స్టార్ట్ చేశారు ఇక్కడ మీటింగ్. మన కెమెరా కనపడకుండా దాచుకుంటున్నారు మొక్కలు. మనం ఏమో తక్కువ చదువుకున్నామా, ఫోటోలు పేరు చెప్పి మొత్తం అందరినీ కవర్ చేస్తుంది అబ్బకి. ఇంకా మధ్యాహ్నం నుంచి అన్ని జూనియర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దాంట్లో సీనియర్ పర్ఫార్మెన్స్ నాది ఒకటి ఉంటుంది అనమాట. అవన్నీ కలిపి పార్ట్ 2లో వచ్చేస్తే ఎప్పటివరకు వెయిట్ చేయండి. ఇందులో పెట్టాలని మాత్రం తిట్టుకోకుండా అది ఇంకా బాగా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. వెళ్ళే ముందు ఒక్క మాట, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ చుట్టాల అబ్బాయి.